హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం జనరల్గా ఏసీ వాడుతున్నప్పుడు అన్నీ ఉండి చోకింగ్ ప్రాబ్లం అన్నది వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేది మీకు ఇవాళ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ముందుగా అయితే నేను ఒక ఇండోర్ కాయిల్ అనేది హీట్ ఎక్స్చేంజర్ ఎవాబరేటర్ కాయిల్ ఉంటుంది కదా, అదైతే తెచ్చాను ఫ్రెండ్స్, చూపిస్తాను. నేనైతే ఇప్పుడు తెచ్చింది డైకిన్ సంబంధించిన ఇండోర్ కాయిల్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఏటుందంటే ఇక్కడ 1/2 ఇంచ్ 1/4 పైప్ ఉంది, ఇక్కడ 1/2 ఇంచ్ పైప్ ఉంది కదా. ఇదంటే రిటర్న్ ప్రెజర్ అనేది దీంట్లో తెలుస్తుంది. ఇది ఐడియల్ అంటే డిశ్చార్జ్ ప్రెజర్ ఎంత ఉందని ఇందులో ఉంటుంది కాబట్టి మనకి ఇది డిశ్చార్జ్ ప్రెజర్ అనేది తెలియదు అనమాట. డిశ్చార్జ్ ప్రెజర్ అనేది తెలియదు. ఇది రిటర్న్ ప్రెజర్ అనేది మనకి లైన్ గేజ్ మీద చూపిస్తుంది కాబట్టి మనం అది చెక్ చేయడానికి లైన్ గేజ్ వేసి చూడొచ్చు. కానీ మనకి రిటర్న్ చోకింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, మనకి కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ చూస్తున్నారు కదా, ఈ కాయిల్ మొత్తం ఐస్ అనేది కడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఐస్ ఒక లేయర్ అంటే ఇప్పుడు ఒక్కొక్క పైపులు ఇలా వెళ్తున్నప్పుడు ఈ పైపులు వెళ్ళి ఎన్ని ఉన్నాయి దీనికి 1 2 3 4 ఇక్కడ 5 మొత్తం 5 లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా 5 లేయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ 5 లేయర్స్లో వెళ్ళి ఒక్కొక్క లేయరు ఏదైతే జామ్ అయిపోయిందో ఆ జామ్ అయిన లేయర్ అనమాట ఐస్ ఫార్మేషన్ అనేది ఇలా జరుగుతుంది. మీకు ఇలా ఐస్ ఫార్మేషన్ ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే చోకింగ్ అనేది అయిపోద్ది అనమాట. ఇందులో అంటే ఇప్పుడు సపోజ్గా ఈ మనకి గ్యాస్ పైప్ అనేది ఇలా గ్యాస్ అనేది లిక్విడ్ ఫామ్లో ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చినప్పుడు ఇక్కడ జామ్ అవుతుంది. ఇందులోన ఏది క్లియర్గా ఉంటే ఈ పైపుల్లోన ఆ క్లియర్ దాంట్లో వెళ్ళి గ్యాస్ అనేది ఫీడ్ అవుతుంది అన్నమాట లోనికి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ అనేది మామూలుగా రన్ అవుతుంది, కానీ ఇందులో అన్ని పైపులు వెళ్ళి రన్ అవ్వాలి గ్యాస్ అనేది. కానీ ఇందులో కొన్ని పైపులు వెళ్ళి రన్ అవ్వకపోతే ఏమవుద్దంటే ఈ గ్యాస్ అనేది జామ్ అయిపోయి చోకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము ఇది మార్చాల్సి ఉంటుందా అంటే లేదు ఫ్రెండ్స్, ఇది మనం మార్చకుండా నీట్గా చేయొచ్చు అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫిల్టర్ అనేది ఇందులో ఫిల్టర్ అనేది ఉంటుంది అనమాట, చిన్న మెస్ లాంటిది. ఇందులో ఇప్పుడు మనకి ఏం చెప్పాలంటే మీకు ఇప్పుడు ఫిల్టర్ అనేది ఇందులో ఫిక్స్ చేసి ఉంటుంది ఈ 1/4 పైపులోన. ఈ ఫిల్టరు ఇందులో ఫిక్స్ చేసినప్పుడు ఏమంటే అందులో డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండిపోతే ఒక్కొక్కసారి ఇందులో ఉండిపోద్ది. అలాంటప్పుడు ఇది ఒక 60 to 70 degrees టెంపరేచర్ అనేది మనము పెట్టేసి హీట్ చేయాలన్నమాట. 60 to 70 degrees హీట్ చేసినప్పుడు ఈ టెంపరేచర్కి ఇందులో ఫిల్టర్లో ఏదైనా జామ్ అయిపోతే అప్పుడు మనం ఫిల్టర్లోన హీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా 1/2 ఇంచ్ పైప్ అనేది కనిపిస్తుంది కదా, 1/2 ఇంచ్ పైపు. ఈ పైపులు వెళ్ళేది నైట్రోజన్ పంపించాలి. నైట్రోజన్ పంపించి ఈ 1/4 వెళ్ళి ఫ్లష్ అవుట్ అనేది చేయాలి. ఇలా ఫ్లష్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెవీ అని పంపించకుండా నార్మల్గా హీట్ చేసిన తర్వాత మనం ఆ పని చేయాలి. ఎందుకంటే ఈ పైపుల్లోన ఏమైనా మనకి జామ్ అవడం గట్టా అంత వేరంగా జరగదనమాట. చూస్తున్నారు కదా, ఈ పైపులు ఎప్పుడు జామ్ అవ్వదు. ఎప్పుడైనా జామ్ అయితే ఈ మెయిన్ నాజిల్ లాగా ఉంది కదా, అన్ని పైపులు కనెక్ట్ అయ్యాయి, ఈ పైపులోనే జామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఫ్లషింగ్ అనేది డైరెక్ట్గా ఈ పైపులు వెళ్ళి రిటర్న్ వస్తుంది కాబట్టి ఇందులో వెళ్ళి ఇలాగొచ్చి రివర్స్ వెళ్తున్నప్పుడు ఏటవుద్దంటే డైరెక్ట్గా మనకి ఈ 1/4 పైపులు వెళ్ళి డస్ట్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ 1/4 పైపులు డస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పైప్ అనేది క్లియర్ అవుతుంది. మనకి ఏ ఫిల్టర్ దగ్గర అయితే జామ్ అయిపోద్దో మనము ఈ ఫిల్టర్ని రివర్స్లో వెళ్ళి ఫ్లష్ అవుట్ చేస్తే ఈ ఫ్లష్ అవుట్ ద్వారా డస్ట్ ఉంటూ బయటకు వచ్చేస్తుంది అనమాట. సపోజ్కి మీరు అలాగే ఫిల్టర్ డస్ట్ క్లీన్ చేయలేదనుకోండి, ఇందులో వెళ్ళి నైట్రోజన్ పెట్టారనుకోండి, అప్పుడు ఇందులో ఉంది ఫిల్టర్లోన ఇంకొంచెం లోనికి జామ్ అయిపోద్ది. చూస్తున్నారుగా, ఈ లోనికి ఇంకొంచెం లోనికి వెళ్ళి ఫిల్టర్లో ఉండిపోద్ది అనమాట. ఈ ఫిల్టర్లో ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే మనకి మరి పూర్తిగా ఇది కట్ చేసి మళ్ళీ దీనికి వెల్డింగ్ చేస్తే మరి అదొక వెల్డింగ్ లాగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో లీకేజ్ రావడం గట్రా జరుగుతుంది. అందుకే ఏం చేస్తారంటే మీరు నైట్రోజన్ అనేది దీనికి పెట్టి ఫ్లష్ అవుట్ చేయాలి.
ఈ మనకి చూపిస్తున్నాను, ఈ 1/2 ఇంచ్ పైప్కి. మీకు ఇదే కాదు, ఏ యూనిట్ అయినా సరే నైట్రోజన్ దీనికి పెట్టి ఫ్లష్ అవుట్ అనేది ఆపోజిట్ 1/4 లేలు కొడితే ఇందులో ఫిల్టర్లో జామ్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా డస్ట్ అనేది రివర్స్లో వెళ్ళి మనకి ఇండోర్ నుండి బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు గ్యాస్ ఫీడింగ్ అనేది మరి గ్యాస్ పెట్టినప్పుడు ప్రాపర్గా జరుగుతుంది. లేదు మీకు ఇక్కడ కట్ చేస్తారనుకోండి, ఫ్యూచర్లో వెల్డింగ్ అయితే మళ్ళీ లీకేజీలు గట్రా ప్రాబ్లం వచ్చి దానివల్ల ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.